వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. రుద్రవరం 32వ రోజు సమ్మెలో అంగన్వాడీల ఆగ్రహం. మా సమస్యలను పరిష్కరించేదాకా ఆందోళన ఆగదని స్పష్టం చేసిన అంగన్వాడీ టీచర్స్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం ఆవరణంలో అంగన్వాడీ టీచర్ల సమ్మె 32వ రోజుకు కొనసాగుతున్న నిరవధిక సమ్మె. ఆందోళనలు చేస్తున్నా పట్టించుకొని ప్రభుత్వం. ఆగ్రహించిన అంగన్వాడీ టీచర్స్. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ గోవిందమ్మ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా డిమాండ్ను నెరవేర్చేదాకా ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. అంతేకాకుండా 32 రోజులు నిరవధిక సమ్మె శాంతియుతంగా నిర్వహిస్తుంటే ఈ ప్రభుత్వానికి కనీసం అంగన్వాడీ టీచర్లపై మానవత్వం కూడా లేకుండా మొండిగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. నోటీసులు అంగన్వాడీ టీచర్లను సమ్మెను ఆపలేవని, నోటీసులు ఇచ్చి బెదిరింపులకు గురి చేసిన మా డిమాండ్ను నెరవేర్చేంత వరకు మా సమ్మెను విరమించే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకురాలు గోవిందమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సునీత, రమణమ్మ, గోవిందమ్మ, మహేశ్వరి, రాజేశ్వరి, సుశీల, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అంగన్వాడీ టీచర్స్, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. 26,000 జీతం కనీస వేతనం ఇవ్వాలి. 26,000 జీతం కనీస వేతనం ఇవ్వాలి. తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ. గ్రాడ్యుటీ అమలు చేయాలి. గ్రాడ్యుటీ అమలు చేయాలి. పెన్షన్ సౌకర్యం కల్పించాలి. పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఏఐటీయూసీ జిందాబాద్. ఏఐటీయూసీ జిందాబాద్. రుద్రవరం మండలం నాగులవరం గ్రామం మాది. అంగన్వాడీ కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను. ఈ రోజుకి 32వ రోజుకు చేరింది మా ధర్నా. కానీ సీఎం జగన్ గారికి ఏ మాత్రము చీమ కుట్టిన మైని కూడా లేదు మా మీద కనికరము. ఎందుకో ఏమో మా మీద ఇంత మొండి వైఖరి సాధిస్తున్నారు ఆయన. ఏదో మాకు పెంచి కనీస వేతనము ఇది మీరు తీసుకోండి, విధుల్లో చేరండి అంటే మేము కూడా సంతోషంగా చేరుతాము. కానీ ఇంత మొండి వైఖరి మా మీద మంచి పద్ధతి కాదు ఆయనకని నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని ఆ రోజు పాదయాత్రలో చెప్పినారు. కనీసం ఆ పాదయాత్రలో ఇచ్చిన మాటనే అతను నిలబెట్టుకోవాలి కదా. అందుకోసం మేము ఎన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. నోటీసులు అతికిస్తున్నారు, ఎస్మా చట్టం అంటున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు, మీ సచివాలయ సిబ్బందికి అప్పగించినారు. కానీ మా మీద ఎందుకయ్యా నీకు ఇంత మొండి వైఖరి? ఈరోజు కొత్త గర్భవతులు వచ్చినారు, మాకు వాళ్ళు ఎంటర్ చేసుకోలేము మేము అంటున్నారు. మా దగ్గరికి వస్తున్నారు, మేమేం సమాధానం చెప్పుకోవాలి? ఇది మంచి పద్ధతి కాదయ్యా జగన్ గారు. మమ్మల్ని ఏదో ఒక విధంగా మమ్మల్ని చేసి ఇది మీకు ఇస్తాను అని చెప్పి నువ్వు ఈ ఎలక్షన్ల ముందర నువ్వు మమ్మల్ని సహకరించి సానుభూతి చూపుతావని నేను అనుకుంటున్నానయ్యా సీఎం జగన్ గారు. మా అవకాశాన్ని ఈ అవకాశం మాకు ఎన్ని రోజులైతేనే ఎదురు చూస్తున్నాము. ఇటువంటి రోజు రాకూడదు ఎప్పుడు మళ్ళీ. కానీ ఇంకా ఇది ఏదో దురదృష్టము. 32 రోజుల వరకు ఈ చర్చలు ఈ ధర్నా చేయడం మేము కూడా బాగాలేదు. మాకు కూడా నువ్వు ఏదో ఒకటి తొందరగా చెప్పి మమ్మల్ని మా సెంటర్లలో మేము కూర్చుంటామని నేను కోరుకుంటున్నాను.